శిరీష. కంచిలి మండలంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పంట పొలాల్లో రైతులతో కలిసి పర్యటించారు. కంచిలి మండలం కుంబరి నౌగాం పంచాయతీ పలు గ్రామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు పంట పొలాల్లో రైతులతో కలిసి పర్యటించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఇచ్చాపురం ఇన్ఛార్జ్ సాలిన నారాయణ స్వామి, సిపిఐ నాయకులు ఐరింటి లోకనాథం మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రాంతాల్లో పంట పూర్తిగా నాశనమైందని, అప్పులు చేసి వ్యవసాయం చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. కరువు విలయతాండవం చేస్తున్న వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. రోటరీ అభివృద్ధి పనుల నిర్మాణంకు దుద్ది శ్రీనివాస్ విరాళం అందించారు. సోంపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉద్దానం ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు తన వంతుగా 3 లక్షల రూపాయలు క్లబ్ సభ్యులకు అందజేసి బాసటగా నిలిచారు. ఈ మేరకు మంగళవారం సోంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి అక్కడే ఉన్న రోటరీ క్లబ్ సభ్యుడు ట్రెజరర్ కె రవికుమార్ కి అభివృద్ధి పనుల నిర్మాణానికి రోటరీ క్లబ్ కు తన బాధ్యతగా 3 లక్షల రూపాయలు విరాళం అందజేసి బాసటగా నిలిచారు. సోంపేట పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న సులభ్ కాంప్లెక్స్, వాకింగ్ ట్రాక్, వ్యాయామశాల, కంచిలి సమీపంలో స్వర్గధామం అభివృద్ధి పనుల కోసం పనులు వేగవంతం చేసేందుకు తన వంతుగా విరాళాన్ని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని రోటరీ క్లబ్ ప్రతినిధులతో పాటుగా వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు దుద్ది శ్రీనివాస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు రోటరీ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి రోటరీ క్లబ్ లో చేరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ పనుల్లో శ్రీనివాసరావు దగ్గరుండి పనులు చేయించడంతో పాటుగా సేవ అంటేనే శ్రీనివాసుగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. కార్తీక మాసం సందర్భంగా స్థానిక జర్నలిస్ట్ కాలనీలో వనభోజన మహోత్సవం నిర్వహించారు. నరసన్నపేట విలేకర్ కాలనీ మహిళలు పురోహితులు జగన్నాథంకి వివిధ రకాల దానాలు సమర్పించారు. అనంతరం సదాశివుని ఉమాదేవి గృహం వద్ద కాలనీ మహిళలంతా ఒకచోట చేరి వనభోజన కార్యక్రమాన్ని చేపట్టారు. వారి వారి గృహాల వద్ద నుండి తెచ్చుకున్న వివిధ రకాల వంటకాలను మారేడు, ఉసిరిక చెట్ల కింద కూర్చుని శివనామస్మరణ చేసుకుంటూ విందు భోజనం చేశారు. వారిలో టీడీపీ కార్యకర్త పుచ్చల కల్పన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకోవటం వారికి చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. వాళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో మాకు అన్ని మేము ఏ కార్యక్రమం అయినా ఇక్కడ చేసుకుంటాం, సౌకర్యంగా ఉంటది. మేము మొత్తం 30 మంది మహిళలము ఈ విలేకర్స్ కాలనీలో అందరం చాలా సరదాగా ఏ ఒక్క కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహించుకుంటాము. ఈ రోజు కార్యక్రమం కూడా చాలా బాగా అయింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఒక వంట ఐటమ్ చేసుకుని 30 వంటకాలతో చాలా సరదాగా గడిపాము. బాల కార్మికులను పనిలో పెట్టడం చట్టరీత్యా నేరమని కోటబొమ్మాళి మండల న్యాయ సేవా సంఘం ఇన్ఛార్జ్ చైర్మన్ అన్నారు. నవంబర్ 20 నుండి డిసెంబర్ 10 వరకు భారతదేశం మొత్తం బాల మరియు కౌమార కార్మికుల రక్షణ మరియు పునరావాస ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం కోటబొమ్మాళి మండల న్యాయ సేవా సంఘం ఇన్ఛార్జ్ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నౌపడా పోలీస్ స్టేషన్ పరిధిలో టెక్కలి సహాయ కార్మిక అధికారి ఆర్ రాధాకుమారి సమక్షంలో పలు దుకాణాలు తనిఖీ చేసి బాల కార్మికులను దుకాణాల్లో పనిలో పెట్టడం చట్టరీత్యా నేరమని, అట్టి యజమానులకు తగు శిక్షలు విధించబడతాయని హెచ్చరించారు. బాల కార్మికులు ఉంటే వెంటనే వారిని విద్యా సంస్థల్లో చేరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏహెచ్టీయుఎస్ఐ కేశవరావు, శ్రీకాకుళం చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిలర్, జిల్లా బాలల రక్షణ విభాగం డి సీతారాం, కేస్ వర్కర్ చైల్డ్ లైన్ రాజు, బేటీ బచావో ప్రతినిధి గణపతిరావు, చైల్డ్ లైన్ సభ్యులు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నౌపడా పోలీస్ స్టేషన్ల యొక్క బాలల రక్షణ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్జంగి నీలంపేటలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కోటబొమ్మాళి మండలం జర్జంగి, నీలంపేట గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను మండల బీజేపీ ప్రెసిడెంట్ తిరుమలరావు, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ శ్యామలరావు, ఎంపీడీఓ కె ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో వివరించారు. దీనిలో భాగంగా ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ లబ్దిదారులకు అందజేశారు. అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డులను అందజేశారు. కార్యక్రమంలో వెలుగు ఏరియా కోఆర్డినేటర్ వైకుంఠరావు, ఏబీఎన్ ఎన్ఆర్జీఎస్ ఏపీఓ, ఎంపీటీసీ చెంచులు, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొలిగం పంచాయతీలో ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ను మాజీ శాసనసభ సభ్యులు పిరియా సాయిరాజ్ పంపిణీ చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో
కొలియాం పంచాయతీ గ్రామానికి చెందిన మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మంజూరు కాబడిన ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇంకా గ్యాస్ స్టవ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, మండల ఎంపీపీ బోర పుష్ప, మండల జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పాతిళ్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనభోజనం కార్యక్రమంలో పాల్గొన్న వడ్డాది శ్రీనివాసరావు. విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనభోజన కార్యక్రమంలో విజయనగరం టీం ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వడ్డాది శ్రీనివాసరావు మరియు విజయనగరం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మరియు వారి అల్లుడు కౌశిక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, తమ్మన్న భాస్కర్రావు, గుప్తా, శ్రీను తదితరులు కూడా వీరితో పాటు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి మాజీ శాసనసభ సభ్యులు పిరియా సాయిరాజ్ పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ కంచిలి మండలం కంచిలి టౌన్ లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కంచిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని, 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చని, లాగ్రేంజ్ లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని తెలియజేశారు. అతను, అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులని, అతను మహిళలకు, అణగారిన కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారని తెలియజేశారు. పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించారని, అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారని తెలియజేశారు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయుల్లో పూలే దంపతులు ఉన్నారని పేర్కొన్నారు. విద్య యొక్క ఆవశ్యకను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నరేష్ కుమార్ అగర్వాల్, మండల ఎంపీపీ పైల దేవదాసరెడ్డి, మండల జెడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పేదలు సాగు చేసే భూములకు పట్టాలు పంపిణీ చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లావేరు మండలం గురుగుబిల్లి పంచాయతీకి చెందిన పేద కుటుంబాలు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు 10 మంది లబ్దిదారులకు పట్టాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో లావేరు మండల తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, బీఆర్ఓ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాడిత రాంబాబు, బాడిత దొరబాబు, యాగాటి ఆదినారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగ నియంత్రణకు అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వర్చువల్ ద్వారా జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశంలో కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్, కన్వీనర్ గా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, సభ్యులుగా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, డీఈఓ, డిఎంఎన్హెచ్ఓ, జిల్లా వ్యవసాయాధికారి పాల్గొన్నారు. ఈ క్రమంలో ముందుగా గత నెలలో జరిగిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, నియంత్రణ చర్యలపై సమావేశంలో కలెక్టర్, ఎస్పీ చర్చించారు. ఈ సమన్వయ సమావేశంలో కమిటీ చైర్మన్ కలెక్టర్ మాట్లాడుతూ, అవగాహన లేకపోవడం, మాదక ద్రవ్యాలకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. విద్యా సంస్థల్లో చేపట్టనున్న అవగాహన కార్యక్రమాల వివరాలు, సమాచారాన్ని ఫోటోలతో కూడిన పీపీటీని జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేయాలని ఆయన పేర్కొన్నారు. ఇతర మత్తు పదార్థాల వినియోగంపై కళాశాలల యాజమాన్యాలు దృష్టి పెట్టాలని, తల్లిదండ్రులకు పిల్లలపై నియంత్రణ లేక డ్రగ్స్, గంజాయి వంటి వాటికి బానిసలవుతున్నారని చెప్పారు. డ్రగ్స్ వినియోగంపై ఎలాంటి సమాచారం ఉన్నా స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ రాధిక మాట్లాడుతూ, జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణ చర్యల్లో భాగంగా లాడ్జు, హోటల్లో బస చేసే కొత్త వ్యక్తుల వివరాలు నమోదు కొరకు లాడ్జు విజిటర్ మానిటరింగ్ సిస్టమ్ అనే నూతన యాప్ ను అందుబాటులోకి తెచ్చి కొత్త వ్యక్తులపై నిఘా ఉంచమని ఆమె తెలిపారు. జిల్లా సరిహద్దు కేంద్రాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గత నెలలో ఇచ్చాపురం పరిధిలో
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది గంజాయి తరలిస్తున్న ఒక లారీని పట్టుకోవడం జరిగిందని వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఈబి జేడీ ఎన్ మణికంఠ, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీ విజయ్ కుమార్, సిఐలు పి శ్రీనివాస్, ఎస్ రామకృష్ణ, శ్రీనివాసరావు, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి పికే మోహన్తో పాత్రో, ఎస్ఈబి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.